హనుమకొండ జిల్లాలోని అక్షర చిట్ ఫండ్స్ ముందు కస్టమర్లు ఆందోళనకు దిగారు. చిట్ ఫండ్ యాజమాన్యం అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకుండా బకాయిస్తుందని ఫైర్ అయ్యారు. ఇక పిల్లల చదువులు పెళ్లిళ్ల కోసం డబ్బును తిరిగి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తమకు డబ్బు తిరిగి చెల్లించకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. వీడియో రిలీజ్ చేసిండు. 1వ డేట్ నుంచి అందరు డబ్బులు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటివరకు రాలేదు. మళ్ళీ ఈరోజు సమావేశం అని చెప్పిండు. మళ్ళీ పిలిపించిండు. మళ్ళీ వచ్చినాం. మళ్ళీ ఎవరు ఆయన రాలేదు. ఆయన తరఫు నుంచి వాళ్ళు 5గురు పంపించిండు. వాళ్ళు నాయుడు అని పంపించిండు తప్ప వేరేవారు రాలేదు. వాళ్ళు పొద్దునుంచి ఇదే మాట్లాడుతున్నారు, ఇదే కాలం కలుపుతున్నారు, పబ్బం గడుపుతారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా టైం అయింది. నాకు వచ్చేది 2 లక్షల రూపాయలు సార్. 5 సంవత్సరాల కింద మేము డిపాజిట్ చేసినాం. ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. చాలా సార్లు పోయినాం. ఇవ్వట్లేదు. వచ్చినాక నాయుడు సార్ అన్నాడు. ఆయన వస్తే ఆయన కూడా ఏం మాట్లాడలేదు. మాకు మేము కొనేతందుకు వచ్చినాం కానీ సార్, మేము చూస్తానికి వచ్చినాం. మేము డబ్బులు ఇస్తుంది కాదు. మేము సార్ రియల్ ఎస్టేట్ చేస్తాం మేము, అంతే తప్ప మేము ఆయన డబ్బులు ఫస్ట్ ఏమన్నారు, మేము డబ్బులు ఇస్తాం, మేము సెటిల్ చేస్తాం వచ్చినామన్నారు. ఇప్పుడేమంటారు సార్, మాకు సంబంధం లేదు, వాళ్ళ ల్యాండ్స్ ఏ ఉన్నాయి, మేము చూస్తానికి వచ్చాము, రియల్ ఎస్టేట్ చేస్తానికి వచ్చినాము అని చెప్పి వేరే ఏం తప్ప ఏమనట్లేదు. వీళ్ళు కూడా వచ్చారు సార్. వీళ్ళు కూడా ఏం లేదు సార్. వాళ్ళు వచ్చిన గౌడ్ వెహికల్ నెంబర్ 3344 AP 15W కావాలంటే అక్కడ వెహికల్ ఉంది. ఈసారి గవర్నమెంట్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అక్షర చిట్ ఫండ్ చైర్మన్ శ్రీనివాసరావు గారు మేము కూడా అనుకుంటాం సార్. ఇదైనా విషయం కూడా ఇప్పటికి సార్ హైదరాబాద్ కూడా పోయినాం, ప్రజాభవన్లో కూడా పెట్టినాం. మేము ఇప్పటికి మాకు రెస్పాన్స్ లేదు. వానికి కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయంటారు. మరి ఉంటే ఏం చేస్తుంది సార్? పొద్దున్న సార్, పొద్దున 8 గంటలకు వచ్చినాం సార్ మేము ఇక్కడికి. ఎవరికి పట్టించుకుంటూ లేడు సార్. ఇక్కడ జరిగిన విషయాలు ఏమైనా కూడా ఒక ఆఫీస్ బాయ్ కానీ ఎవరైనా సీసీ కెమెరా చూస్తుండు, ఏం రావట్లేదు. ఆయన వాస్తవంగా చెప్తున్నా సార్, ఆయన డబ్బులు ఎగదెంగాలనుకుంటే మాత్రం ఎగదెంగమని చెప్పారు సార్. ఇంకో వారమో 10 రోజులు అందరూ చూస్తారు. వచ్చి ఇక్కడ పెట్రోల్ పోసుకొని చచ్చిపోవడం అయితే మాత్రం గవర్నమెంట్ అప్పుడు స్పందిస్తా అంటే అది కూడా వేస్తాను మేము రెడీ సార్. శ్రీనివాసరావు గారిది రియల్ ఎస్టేట్గా వాళ్ళు చిట్ ఫండ్ అదో ప్రాబ్లం అయ్యింది. మాకు వేరే మద్దతున్న కలిసినాం అయింది. కానీ మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. మనోడు 2-3 చాలా ప్రాపర్టీస్ ఉన్నాయంటే మన ప్రాపర్టీస్ మనం టేకప్ చేసినాం. మేము మాకు తక్కువకి వస్తుందని చెప్పి మాకు ఆర్డర్ మిగులుతుందని మేము వచ్చినాం. మేము చేద్దామని వచ్చినాం. వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడంటే చిన్న కండిషన్, ప్రాపర్టీ సేల్ అయితే నాకు ఇటు సో మందికి వీళ్ళకి ఇవ్వాలా, వాళ్ళు సెటిల్ చేయమని చెప్పిండు తప్ప మాకు అక్షరానికి ఎటువంటి లేదు. మేము టేకప్ చేయడానికి వచ్చిన కారణం ఏంటంటే మేము తీసుకున్నాం అమౌంట్ ఆయన తీసుకోకుండా ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ పంచమని చెప్పింది. ఎందుకంటే 666 666 గజాలు ఉంది. అది మేము ఆల్రెడీ ఈరోజు పార్టీ తీసుకొచ్చి అది సేల్ చేయడానికి వచ్చినాము. వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, అట్లని చెప్పి మేము పారిపోలేదు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఇందులో ఎటువంటి మోసం చేసింది లేదు, వీళ్ళకేం ముంచే అవసరం లేదు, వేరే చేసేది లేదు. వీళ్ళకి బాజాబ్తా ప్రాపర్టీస్ ఉన్నాయి. వీళ్ళకి అనుకున్న అమౌంట్ కన్నా డబుల్ వచ్చే అమౌంట్ ఉన్నాయి. కాకపోతే ఆ ఆన్ టైం సేల్ అవ్వట్లేకపోవడం వల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎటువంటి లోన్లు పేపర్ డైరెక్ట్ వీళ్ళ చేతికి ఇచ్చినాము. ఇప్పుడు నలుగురు చేతులు ఇచ్చినాము, చెక్ చేసుకోమని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. లోన్ ఉన్నా లేకపోతే అటాచ్ ఉన్నా ఏది ఉన్నా సరే తిరిగి మేము కూర్చుదానికి ఒక్కొక్క చిట్ ఫండ్ నడపాలంటే ఎంతో కొంత డిపాజిట్ గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది. సో కొన్ని 80 crores డిపాజిట్ ఉన్నాయి, డబ్బులు డిపాజిట్ ఉన్నాయి. వాళ్ళు కొన్ని కేసుల వల్ల అది ఇదైపోయింది. ఆ కేసులు ఎవరైతే రిటర్న్ తీసుకొని కొంచెం ఇదైపోతే అవి కూడా రిలీజ్ అయితే మాకు ఇంకా కొంచెం ఈజీగా అయిపోతుంది కట్టాలి. తిరుపతి గారు ఏం చేశారంటే వాళ్ళు మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఎవరు అంటే దీంట్లో లేదండి, వాడు నాయుడు గారు వచ్చారు లైన్లోకి. నాయుడు గారిని పెట్టేస్తే నాయుడు గారు ఏమన్నాడంటే, నేనేనండి, అతన్ని విడిపించింది నేనే, శ్రీనివాసరావు విడిపించింది నేనే, జైలు తెచ్చింది నేనే, కాబట్టి శ్రీనివాసరావు గారి అడగద్దు, నన్ను అడగాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీనివాసరావు కాబట్టి నేను ఇచ్చే అమౌంట్ నేను ఇస్తా, మీరు అడగద్దు. సరే మరి ఇప్పుడు సార్ మీ డబ్బులు ఉంచుకొని నేను ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా. కాబట్టి నేను ఆ సెప్టెంబర్ 1st వీక్లో అందరి డబ్బులు ఇస్తా అని చెప్పాడు. సర్లే ఇన్నాళ్ళు అయిపోయింది కదా. సెప్టెంబర్ 1st వీక్ అంటే 7-8, మళ్ళీ 10 తారీఖు వచ్చాం. 10 తారీఖు వస్తే రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్ చెప్పండి, హన్మకొండ జిల్లాలోనైతే అక్షర చిట్ ఫండ్స్ ముందు కస్టమర్లు ఆందోళనకు దిగడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా
చిట్ ఫండ్ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిట్టీలు వేసుకున్న తర్వాత కాలం అయిపోయిన తర్వాత కూడా వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో పాటుగా చిట్ ఫండ్ చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అనేక మంది ఆందోళన చెప్తున్న పరిస్థితి ఉంది. హన్మకొండలో అక్షర చిట్ ఫండ్ ముందు కూడా చిట్టి వేసినటువంటి వారంతా కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. చిట్టి వేసిన కస్టమర్లకు చిట్ ఫండ్ మేనేజ్మెంట్ టోకరా ఇచ్చి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఘటన పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కస్టమర్లు నిన్న ఆ కార్యాలయం ముందు ఆందోళన దిగారు. ఎక్కువ డబ్బులు ఇవ్వకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం పైసా పోగేసి కూడేసుకున్నటువంటి డబ్బులు తమకు కాలం అయిపోయిన తర్వాత కూడా ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తమ కార్యాలయాల చుట్టూ తిరిగితే సమాధానం చెప్పేటువంటి వాళ్ళు కూడా లేకుండా పోయారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ డబ్బుల కోసం అడిగితే ఇబ్బందులకు గురి చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తమ డబ్బులు ఇవ్వకపోతే చిట్ ఫండ్ ముందే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారంటూ కూడా ఆ కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చిట్ ఫండ్ వ్యాపారుల మోసాలకు గురైనటువంటి బాధితులు అనేక మంది తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. తమ కుటుంబ అవసరాల కోసం కూడబెట్టుకున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా ఇవ్వకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తమ డబ్బులు అడిగితే విలువలేనటువంటి భూములు కూడా కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమకు భూమి వద్దు అంటే ఆ డబ్బులు ఇవ్వడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా కస్టమర్లు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.